హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభ ప్రాపర్టీస్ ఆదిబట్ల టీసీఎస్ కొంగర్కలాన్ ఫాక్స్కాన్ కంపెనీ మంగళపల్లి సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓపెన్ ప్లాట్స్ చూస్తున్న వాళ్ళ కోసం ఓ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శోభ ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలానే మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీకు నచ్చే విధంగా మీ బడ్జెట్లో ప్రమోట్ చేసిస్తాం. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియచేయడానికి మనతో పాటు సాయి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం డీటెయిల్గా చెప్తారా సార్? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ సైట్ వచ్చేసి మనకి మొత్తం కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి. అండర్ ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉంటుంది. మనకి ఓకే వెంచర్ లొకేషన్స్కి సంబంధించినట్లయితే మనకి పక్కనే సివిఆర్ కాలేజ్ని ఆనుకొని ఉంటుంది, అలాగే భారత్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఆనుకొని ఉంటుంది అనమాట. సో ఇంతకు ముందు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది ఇక్కడ లేదు. యాక్చువల్గా మహేశ్వరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చి భారత్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్స్లలో మనకి పెట్టడం జరిగింది అనమాట. సో దాంతో పాటుగా ఓవరాల్ కి సంబంధించినటువంటి ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఒక 5.5 డిస్టెన్స్ లో మనం వెంచర్ కి చేరుకోవచ్చు. అలాగే ఆదిబట్ల టీసీఎస్ కి సంబంధించి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనం సైట్ కి చేరుకోవచ్చు. దాంతో పాటుగా రంగారెడ్డి కలెక్టరేట్ అండ్ ఫాక్స్కాన్ కంపెనీ, దాంతో పాటుగా కేన్ ఇండస్ట్రీ, మూడు కూడా ఒకటే దగ్గర ఉన్నాయి. కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకి 7.5 కిలోమీటర్స్ దూరంలోనే మనం అక్కడ ఉన్నటువంటి సైట్స్ కి మనం చేరుకునే విధంగా మనకి అప్రోచ్ రోడ్స్ అనేటివి 100 ఫీట్ రోడ్స్ కూడా మనం ఉన్నాయన్నమాట. ఓకే, అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా దగ్గరగా, కేవలం 7.5 కిలోమీటర్లు మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఉంది. మనకి మొత్తం కూడా సరౌండింగ్స్ మొత్తం కూడా మనం ఎంప్లాయ్మెంట్ జోన్ లోనే ఉన్నాము. దానితో పాటుగా ఇక్కడ మనకి ఫోర్త్ సిటీకి సంబంధించినటువంటి పోచారం లిమిట్స్ కూడా మనకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి, చాలా దగ్గర. ఆ పోచారం దాటిన తర్వాత మనకి వెలిమినేడు విలేజ్ వస్తుందండి. ఆ వెలిమినేడు విలేజ్ దగ్గర టాటా ఏరోస్పేస్ యూనిట్ 2 కి సంబంధించినటువంటి 1500 ఎకరాల ప్రాజెక్ట్ కూడా మనకి జస్ట్ 4.5 km లోనే మనం ఉన్నాం అనమాట. టాటా ఏరోస్పేస్ యూనిట్ 1 వచ్చేసి మనకి ఆదిబట్లో 60 ఎకరాల ప్రాజెక్ట్ ఉంది. టాటా ఏరోస్పేస్ యూనిట్ 2 వచ్చేసి మనకి 1500 ఎకరాలలో వెలిమినేడు దగ్గరలో ఉంది. మనకి అది ఇక్కడ నుంచి జస్ట్ 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దానితో పాటుగా మనకి మేజర్ గా అడిషనల్ గా ఉన్నటువంటి ఇంకో బ్రహ్మాండమైనటువంటి అడ్వాంటేజ్ ఏంది అంటే మినీ ఇబ్రహీంపట్నం అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మనకి మినీ ఇబ్రహీంపట్నం అని చెప్పేసి అని ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా దాదాపు 300 ఎకరాల ప్రాజెక్ట్ ని కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సర్వే కంప్లీట్ అయ్యింది. ఆ రైతులు కూడా దే ఆర్ రెడీ టు గివ్ అనమాట. ఆ సైట్ ప్రాజెక్ట్ ని ఇవ్వడానికి కూడా రైతులు కూడా మనకి రెడీగా ఉన్నారు. మనకి ఆ ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే ఫ్యూచర్ లో ఇక్కడ కంప్లీట్ గా రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతాయి. సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ జోన్ మధ్యలో ప్రాజెక్ట్ లో ఉన్నాం. మనకి మేజర్ గా ఏంటంటే మేడం, భారత్ కాలేజ్ ముందులోనే మనకి రెసిడెన్షియల్ ఫార్మేషన్ ఉందండి. సో అక్కడ ఉన్నటువంటి ఆ రెసిడెన్షియల్ ఫార్మేషన్ ఇక్కడికి జస్ట్ మనం 500 మీటర్స్ దూరంలోనే ఉంటాం. హాఫ్ కిలోమీటర్. ఎందుకు అనంటే సివిఆర్ కాలేజ్ ని ఆనుకొని ఉన్నాము. ఎట్ ది సేమ్ టైం భారత్ కాలేజ్ కూడా పక్కనే ఉంది. అడిషనల్ గా ఇంకోటి ఏంటంటే శ్రీ హిందూ కాలేజ్ కూడా జస్ట్ ఈ గుట్ట అవతలనే మనకి శ్రీ హిందూ కాలేజ్. సో ఈ గుట్ట కూడా ఏంటంటే మనకి హెచ్ఎండిఏ 2030 మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకి షాద్నగర్ హైవేను అండ్ శ్రీశైలం హైవేని, సాగర్ హైవేని అండ్ విజయవాడ హైవేని కనెక్టివిటీ చేస్తూ 150 ఫీట్ల రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ రోడ్, మనకి అప్రోచ్ రోడ్ ఉందన్నమాట. ఆ అప్రోచ్ రోడ్ కూడా మనకి వెంచర్ ఆనుకునే వెళ్తుంది. సో ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ అప్రోచ్ రోడ్ కనుక మనం 2030 మాస్టర్ ప్లాన్ లోపు వచ్చింది అనుకోండి, మనం ఏదైతే అప్రోచ్ సాగర్ హైవే నుంచి ఏదైతే అప్రోచ్ తీసుకుంటున్నామో అది జస్ట్ కేవలం మనకి 800 మీటర్స్ దూరంలోనే మనం వెంచర్ కి చేరుకోవచ్చు అనమాట, త్రూ సాగర్ హైవే నుంచి. అండర్ 1 కిలోమీటర్ లోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి సార్. నిజంగానే సెంటర్ లో ఉన్నాం మనం. ఇక మన ప్రాజెక్ట్ విషయంలోకి వస్తే ఈ సైట్ ఎన్ని ఏకర్స్ ఉంది, మీరు ఏం ఎమ్యూనిటీస్, ఏం డెవలప్మెంట్స్ అనేవి ఇస్తున్నారు? ఓకే మేడం, ఇది ఏంటంటే మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఎల్పీ నెంబర్ విత్ రేరాతో మనకి ఉందండి. ప్రాజెక్ట్ కూడా అండర్ ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉంది కాబట్టి దానితో పాటుగా మనం వెంచర్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా మీకు ఇందాక ఏదైతే 150 ఫీట్ రోడ్ చెప్పానో
దాంతో పాటుగా అడిషనల్ గా మనకి ఎంట్రన్స్ వచ్చేసి 100 feet రోడ్ మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఓకే, వెంచర్ కి ముందు వెంచర్ ముందు 100 feet రోడ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. గుడ్. సో దాని దగ్గర నుంచి మనం లోపలికి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 50 feet రోడ్ ఉంది అనమాట మనకి. ఓకే, దాంతో పాటుగా లోపల ఉన్నటువంటి సబ్ రోడ్స్ మొత్తం కూడా 30 feet రోడ్స్ మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఓకే. సో వెంచర్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి అండర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తా ఉంది ఇక్కడ. మనం దాదాపుగా ఇది మొత్తం కూడా దాదాపుగా ఒక 2 feet to 2.5 feet లోపు తీసుకుంటున్నాం మనం. ఎందుకు అని అంటే మేజర్ గా బయట చూసుకున్నట్లయితే 1.5 feet లోనే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇంత లోతుగా ఎందుకు తీసాము అంటే మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అవుతుంది, దాని తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, దాని తర్వాత మనకి వాటర్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి పైప్ లైన్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో ఇదంతా కూడా మనం దాంట్లోనే చేస్తున్నాం అనమాట. దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది. సో ఎవెన్యూ ప్లాంటేషన్ కి సంబంధించి కూడా ప్లాట్ కి మనం బార్డర్స్ ఇచ్చిన తర్వాత 2.5 foot పోర్ట్లు ఏదైతే ఉందో దాంట్లో మనం ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా పార్క్ ప్రొవైడింగ్ కూడా జరుగుతా ఉంది మనకి. అలాగే మనకి చుట్టూ కూడా గేటెడ్ కమ్యూనిటీ లాగా మనం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. సెక్యూరిటీని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతా ఉంది. సో కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మనం ఆఫీస్ ఫెసిలిటీస్ కూడా మనం రెడీ చేసి ఉంచాం ఇక్కడ. వాళ్ళు వచ్చినప్పుడైనా సరే, వెళ్ళినప్పుడైనా సరే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు కూడా మనం ఆఫీస్ ప్రొవైడ్ చేసాం అనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు చూసుకోవడానికి కూడా ఈజీగా ఉండేటట్టుగా సో వెంచర్ మొత్తం తిరిగి చూసుకున్నా కూడా, టైం స్పెండ్ చేసినా కూడా మనకి ఆఫీస్ ప్రొవైడ్ మనం చేసామన్నమాట ఇక్కడ. ఓకే సార్, జనరల్ గా ఓపెన్ ప్లాట్స్ అనేసరికి తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ ఎలా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీరు మీ కస్టమర్స్ కి ఎన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తారు? మనం ఈ వెంచర్ కి సంబంధించినటువంటి 9 acres ప్రాజెక్ట్ మొత్తంలో కూడా మనం 5 సంవత్సరాల వరకు మనం మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం మొత్తం కూడా. ఇంకొకటి ఏంటంటే మనం ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం బీటీ కన్స్ట్రక్షన్స్ తో జరుగుతూ ఉన్నాయి. బీటీ రోడ్లు మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం రోడ్లు మొత్తం కూడా. బయట ఏంటంటే కొంత నామినల్ గా కాకుండా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా కూడా మనం బీటీ రోడ్స్ మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చే డెవలప్మెంట్స్ అన్ని ఉన్నాయి సార్. చాలా బాగుంది సార్, వెంచర్ డెవలప్మెంట్స్ బాగున్నాయి. ప్లాటింగ్ అనేది వెంచర్ లో ఇప్పుడు 9 acres మొత్తం కలిపి చెప్పారు కదా, మనం సింగిల్ గా తీసుకునేటప్పుడు ప్లాటింగ్ అనేది ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి ప్లాటింగ్ వచ్చేసి మేడం 150 square yards నుంచి మనకి 500 square yards వరకు మనం అవైలబుల్ గా ఉందండి. ఓకే, దాంతో పాటుగా ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ గా ఉంది, వెస్ట్ గానీ, నార్త్ ఈస్ట్ కార్నర్ గానీ, సౌత్ ఈస్ట్ కార్నర్, కమర్షియల్ బిట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. 100 feet రోడ్ కి మనకి ఒక 2 plots మనకి కమర్షియల్ సంబంధించినటువంటి అవైలబిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో మొత్తం ఓవరాల్ గా 150 నుంచి 500 square yards వరకు మనం ప్లాటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. అప్ టు 500 వరకు ఇస్తున్నారు సార్. అంటే వాళ్ళ రేంజ్ ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ బట్టి వాళ్ళు తీసుకోవడానికి మీరు 150 నుంచి స్టార్ట్ చేశారు. ఫైనల్ గా కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? ఒకవేళ మీకు సైట్ బెటర్ గా ఉంది అనుకుంటే, కాస్ట్ విషయానికి మాట్లాడాలనుకుంటే కనుక కింద ఉన్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే, మీకు దగ్గరకు వచ్చి మిమ్మల్ని డైరెక్ట్ గా విజిట్ చేయడం కానీ కాంటాక్ట్ చేయడం కానీ చేస్తే కంప్లీట్ గా కాస్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. ఇంకా కస్టమర్స్ లో చాలా డౌట్స్ ఉన్నది. మెయిన్ డౌట్ ఏంటంటే మేము ప్లాట్ తీసేసుకుంటాం ఓకే, ఇప్పటికి తర్వాత ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి, డాక్యుమెంట్స్ అనేవి ఎన్ని ఇయర్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఉంటుంది మేడం? యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మీకు వాస్తునగర్ అని చెప్పేసి అని మనకి పేరు పెట్టడం జరిగింది. ఈ వాస్తునగర్ అని పేరు కూడా ఎందుకు పెట్టారు అంటే మీకు ఇందాకే చెప్పాను, మీకు మినీ ఇబ్రహీంపట్నం, మినీకి టౌన్షిప్ అని చెప్పేసి అని. సో మంగళపల్లికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా వాస్తునగర్ అని చెప్పేసి అని డిసైడ్ చేశారు. దీన్ని అండర్ మున్సిపాలిటీ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి మీకు లీగాలిటీ పరంగా, సో ల్యాండ్ పరంగా అయినా సరే, లీగల్ పరంగా అయినా సరే ఎవరైనా అప్రోచ్ అవ్వాలన్నా కూడా మనం 30 years నుంచి దాదాపుగా 1980 నుంచి టిల్ నౌ 2025 వరకు కూడా అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. 45 years మీరు 1980 త్రూ లాయర్ నుంచి కూడా మొత్తం లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు ప్లాట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.